ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. కూరలు ఎక్కువగా తింటే ఆరోగ్యానికి మంచిదని చెప్తూ ఉంటాను. 1/2 కేజీ నుంచి 3/4 కేజీ కర్రీస్ తింటే మంచిదంటాను. అంటే ఆకుకూర 200-300 గ్రాములు ఉడికిన తర్వాత పప్పుతో కాంబినేషన్తో మనం తింటున్నప్పటికీ వెజిటబుల్ కర్రీస్లో నేను ఎప్పుడు కూడా ఏదో ఒక గింజలేసి వండుకోండి అంటాను. 2 లాభాలు: రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నియంత్రించడానికి, ప్రోటీన్ డెఫిషియన్సీ భారతదేశంలోని 90% మందికి ఆ లోపాన్ని నివారించడానికి కర్రీస్లో విత్తనాలు అనేవి చాలా అద్భుతంగా పనికొస్తాయని అనేక సార్లు కూడా మనం చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ దీని మీద 4 రకాల విత్తనాలు వేసుకుంటే చాలా మంచి ఫలితాలు, డయాబెటీస్ పెరగకుండాను, గర్భవతులకి ప్రెగ్నెన్సీ సమయంలో ముఖ్యంగా డయాబెటీస్ రాకుండా ఉండటానికి, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ నియంత్రణలో ఉండి కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, ఫ్యాటీ లివర్ లాంటివి రాకుండా ఉండటానికి పనికొస్తుందని స్పెషల్గా పరిశోధన కూడా ఒకటి రుజువైందనమాట. అదేమిటంటే 1500 మంది గర్భిణీలకండి అమెరికాలో ఉండే బఫెల్లో యూనివర్సిటీ వారు కొన్ని నెలల పాటు గర్భవతిగా ఉన్నప్పుడు వాళ్ళకి 4 రకాల విత్తనాలని కూరల్లో వేశారనమాట. ఆ 4 విత్తనాల వల్ల చాలా లో గ్లైసిమిక్ ఇండెక్స్ అవి ఉండటం వల్ల, ప్రోటీన్ వల్ల కూడా జెస్టేషనల్ డయాబెటీస్ అంటే గర్భవతులకు వచ్చే రక్తంలో షుగర్ వ్యాధి అనేది వీళ్ళకి రాకుండా కంట్రోల్ అయింది. కాబట్టి 4 విత్తనాలని లేనివారు, డయాబెటీస్ లేనివారు ముందు నుంచి కూడా వాడుకుంటే, డయాబెటీస్ ఉన్నవారు వాడుకున్నప్పటికీ, గర్భవతులు వాడుకున్నప్పటికీ చాలా మంచి ఫలితాలు వస్తున్నాయని వాళ్ళ అధ్యయనంలో రుజువైందనమాట. 1500 మంది గర్భవతుల మీద. మరి వాళ్ళంతా రికమెండ్ చేసిన 4 విత్తనాలు నేను ఎప్పుడు కూడా 3 రకాలుగా 4 రకాలుగా చెప్పేవాడిని. వాళ్ళు ఇంకొక రకం యాడ్ చేశారు ఇందులో. ఏమిటంటే, 1 ఆ 4 విత్తనాల్లో 1 రాజుమా గింజలు, 2 శనగలు, 3 బీన్స్, 4 అలసందలు అంటే సోయాబీన్స్ లాంటివి. ఈ 3 నేను చెప్తాను. అలసందలు వాళ్ళు వేసుకుంటే మంచిది అనేది. ఇటు మొలకల్లో తింటాం కాబట్టి నేను అలసందలు అక్కడ చెప్పేవాడిని కాదు. వాళ్ళ అలసందలు కూడా ఇట్లా కూరలు ఉడికేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది అనేది వాళ్ళ పరిశోధనలో రుజువైన విషయం అనమాట. ఈ 4 విత్తనాలు మామూలుగా మనం నానపెట్టేసేసి ఒక 8-10 గంటల ముందు నానపెట్టాలి. ఎందుకంటే గింజలు, ఈ చిక్కుడు గింజలు మరీ ఎక్కువ హార్డ్గా ఉంటాయి. వీటిలో ఒలిగోసాకరైడ్ లాంటిది ఎక్కువ ఉండి గ్యాసెస్ని ఎక్కువ రిలీజ్ చేస్తాయి. పైగా ఫైటిక్ యాసిడ్ లాంటి ఇందులో ఎక్కువ ఉండి కాస్త పోషకాలు మన ప్రేగుల నుంచి బ్లడ్లోకి వెళ్లకుండా కూడా నిరోధించే మెకానిజం ఎక్కువ ఉంటుంది. నానపెట్టేసరికి ఆ ఫైటిక్ యాసిడ్ తగ్గుతుందన్నమాట. అందుకని గింజల్ని 10 గంటలు సుమారుగా నానపెట్టేసేసి, నానపెట్టిన గింజల్ని ప్రెషర్ కుక్కర్లో పెట్టేస్తే ఉడికిపోతాయి. ఈ ఉడికిన గింజల్ని మనం కూరలు ఉడికేటప్పుడు వేసుకోవాలి. ఒక 5-10 నిమిషాలు కూరకి దింపుతామనగా వేసేస్తే ఆ గొజ్జు కాస్త మనకు వేసిన లోపల మసాలా కానీ ఆ టేస్ట్ కోసం వాడినవన్నీ కూడా గింజలు పీల్చుకుని కమ్మగా ఉంటాయి. అంటే కూరలో ఉడకాలనుకోండి, వెజిటబుల్ ముక్కలు త్వరగా ఉడికిపోతాయి, గింజలు ఉడకవు. అందుకనే ముందు నానబెట్టి ఉడకబెట్టుకున్న వాటిని వేసుకుంటే, కాబోలి శనగలు లాంటివి అయితే అవసరం లేదు, నానబెట్టేసేస్తే ఉడికిపోతాయి. బీన్స్ లాంటివి కానీ, రాజ్మా గింజలు చాలా హార్డ్గా ఉంటాయి. అలాగే అలసందలైనా ఊరికే ఉడుకుతాయి. ఈ 2 మాత్రం హార్డ్గా ఉంటాయి. వీటిని మనం ఏం చేయాలంటే కుక్కర్లో ఉడకబెట్టుకుని కూరలో వేసేసుకోవాలి. అంటే ఒక్కొక్క మనిషికి సుమారుగా ఒక 40-50 గ్రామ్స్ గింజలను కనుక మనం అన్ని తీసుకుని 30 నుంచి 40 గ్రామ్స్ లేదా 50 గ్రామ్స్ కానీ ఆ లెక్కన ఇంట్లో 4 కూరకు అనుకోండి, ఒక్కొక్కరికి 30 గ్రాములు 40 గ్రాముల లోపున అట్లా తీసుకుని ఇంట్లో 4కి అట్లా కూరల్లో నానపెట్టేసేసి కూర ఉడికేటప్పుడు వేసేసామనుకోండి, వెజిటబుల్ మొక్కల్లో ఈ గింజల కాంబినేషన్ మధ్యలో వచ్చేటప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ ఏమి బెనిఫిట్ వస్తుందో తెలుసండి, ఇందులో హై ఫైబర్ ఉంటుంది. ఈ 4 గింజల్లో హై ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి డైజెషన్ స్లోగా అవుతుంది. ఇందులో కార్బ్స్ తక్కువ ఉంటాయి. లో గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగిన ఈ 4 విత్తనాలని కూరల్లో వేసినప్పుడు కూరల్లో ఉన్న పీచు పదార్థాలు, ఈ విత్తనాల్లో ఉన్న పీచు పదార్థాలు కూడా ప్రేగుల్లో మెల్లగా అరిగేటట్టు చేస్తాయి, దశల వారీగా అరిగేటట్టు చేస్తాయి. గ్లూకోజ్ అనేది స్లోగా రిలీజ్ అవుతుంది. మీరు పుల్కా పెట్టుకున్న, కొద్దిగా రైస్ పెట్టుకున్న, ఆ రైస్లో ఉండే కార్బ్స్ కానీ పుల్కాల్లో ఉండే కార్బ్స్ స్పీడ్గా బ్లడ్లోకి ప్రేగుల నుంచి చేరకుండా, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ప్రేగుల్లోనే స్పీడ్ బ్రేకర్లా కంట్రోల్ చేసే మెకానిజం ఈ గింజల్లో ఉంటుందన్నమాట. అంటే ఈ గింజలలో ఉండే చక్కెర స్థాయిలు స్పీడ్గా వెళ్ళి మీకు పెంచే ఛాన్స్ లేదు. మీరు అన్నము పుల్కాలు తిన్నప్పుడు
దాన్ని కూడా నియంత్రించడానికి ఈ గింజలు అనేవి కూరలు ఉడికేటప్పుడు వేసుకునే మెకానిజం పనికొస్తుంది. ఎవరికైతే హెరిడిటరీగా డయాబెటీస్ లాంటివి ఉంటాయో, కాస్త ఒబిసిటీ ఉంటుందో, ఇలాంటి వారు అసలు డయాబెటీస్ రాకూడదంటే ముందు నుంచి కర్రీస్లు ఇట్లా వేసి వండుకోవటం, కర్రీస్ని కడుపు నిండా కాస్త ఎక్కువ మొత్తంలో తింటుంటే పుల్కా మోతాదు, రైస్ మోతాదు మీకు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అనమాట. ఇలా చేయగలిగితే అసలు భవిష్యత్తులో కాస్త వెయిట్ పెరగకుండా, షుగర్ రాకుండా, ఫ్యాటీ లివర్ రాకుండా, ట్రైగ్లిజరైడ్స్ అంటే బ్లడ్లో ఫ్యాట్ లాంటిది పెరగకుండా, ఎల్డిఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ లాంటిది పెరగకుండా ఉండటానికి, బాడీలో ఇన్ఫ్లమేషన్ లాంటి కార్బోహైడ్రేట్స్ ఎక్కువైతే ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అందుకని కార్బోహైడ్రేట్స్ క్వాంటిటీని తగ్గించడానికి కూడా ఇవన్నీ రకాలుగా మీకు ఉపయోగపడుతుంటాయి. కాబట్టి ఇంట్లో ఆడవారికి ఇలాంటి విజ్ఞానం వస్తే, ముఖ్యంగా గర్భవతులు దృష్టిలో పెట్టుకుని వీటిని తింటే, ఆ 1500 మంది గర్భవతుల మీద ఈ 4 విత్తనాలను వేసి వండి పెడితే వాళ్ళకి ప్రెగ్నెన్సీ సమయంలో షుగర్ రాకుండా మంచి ఫలితం కనపడిందని రుజువైందన్నమాట. కాబట్టి ఇలాంటి టెక్నిక్ని వండే విధానంలో ఆడవారు తెలుసుకుని కుటుంబానికి అంతటికి మేలు చేసే ఈ సిద్ధాంతాన్ని ఉపయోగించుకోగలిగితే కండపుష్టికి, హార్మోన్స్ తయారీకి, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండటానికి, ఇమ్యూనిటీ బూస్టింగ్కి, మరి ఇట్లా అనేక రకాల ఎంజైమ్స్ లాంటివి తయారవటానికి, ఒకవేళ మజిల్ లాస్ లేకుండా ఉండటానికి, వెయిట్ ఫ్యాట్ తగ్గినా కానీ మీ స్కిన్ ఏలాడకుండా ఉండటానికి, వీటన్నిటికీ హై ప్రోటీన్ కావాలి. కాబట్టి ఇలాంటి 4 విత్తనాలని చిన్నపిల్లల దగ్గర నుంచి ఎక్కువగా వంటల్లో వేసి పెట్టగలిగితే మంచిదన్నమాట. ప్రతిరోజు ఏ కూర వండుకున్నా ఈ విత్తనాలు కనపడాలి. మార్కెట్లో ఫ్రెష్గా పచ్చి బఠానీ కాయలు దొరుకుతుంటాయి. అవి ఒలిసేసి అన్ని విత్తనాలు కూరలు ఉడికేటప్పుడు వేసేసేయండి. వెజిటబుల్ కర్రీస్ కమ్మగా ఉంటాయన్నమాట. అలాంటి పచ్చి బఠానీలు కూరలు ఉడికేటప్పుడు అన్ని వేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, ప్రోటీన్ కూడా వెళుతుందన్నమాట. అందుకని కేవలం వెజిటబుల్ కర్రీస్ అట్లా తినే బదులు వెజిటబుల్ కర్రీస్లో విత్తనాలు వేసి వండుకోవటం అనేది ఒక చక్కటి ఆరోగ్యకరమైన వంటల విధానం కూడా. కాబట్టి ఇదందరూ స్త్రీలు, గర్భిణీలు, ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారు గమనించి, లేనివారు రాకుండా ఉండాలనుకునేవారు గమనించి, వండుకునే విధానంలో ఇట్లా పెట్టుకుని 1/2 కేజీ కూర కంపల్సరీ తినాలని ఒక ప్రిన్సిపల్ పెట్టుకోగలిగితే మరి అనేక రకాల సమస్యలు ఉద్యోగ వ్యాపారాలు చేసుకునే వారికి, నీడపట్టును కూర్చునే వారికి వస్తున్నాయి. కాబట్టి అలాంటి వాటిని రాకుండా చేసుకోవటానికి, వచ్చిన వారు తగ్గించుకోవటానికి ఈ సిద్ధాంతం చాలా మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.